హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బేబీ కార్న్ మంచూరియా సింపుల్ అండ్ టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే బేబీ కార్న్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని వీటిని సగానికి కట్ చేసుకొని ఇలా 4 పార్ట్స్గా వీటిని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు వేడి నీటిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇందులోకి వేసి ఒక 2 నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇవి ఉడికేలోపు మనము ఇక్కడ పిండి అయితే కలుపుకుందాము. ఒక 2 స్పూన్లు వచ్చేసి మైదా, అలాగే 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్, అలాగే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకోవాలి. చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత ఈ పిండి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న వాటిని వాటర్ అంతా వంపేసుకొని ఇప్పుడు ఈ బేబీ కార్న్ అంతా కూడా పిండిలో కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక సిమ్లో పెట్టేసుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి లోపలి వరకు కూడా బేబీ కార్న్ ఉడికిపోతుంది. ఇలా కలుపుకుంటూ రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ బాగా వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవి చల్లారిన తర్వాత ఒకదానికొకటి సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఇందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక సన్నగా కట్ చేసుకున్న హాఫ్ మీడియం సైజు ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్, అలాగే చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా టమాటో సాస్ కూడా వేసుకోవాలి. టమాటో సాస్ వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి కార్న్‌ఫ్లోర్ వాటర్ వేసుకొని ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న ఈ బేబీ కార్న్ కూడా వేసుకొని 2 నిమిషాల పాటు ఈ సాస్ అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇష్టం ఉండేవాళ్ళు పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. ఇలా వేడివేడిగా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా సింపుల్గా టేస్టీగా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.